నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. సోనియా గాంధీతో పాటు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదని ఏఐసీసీ ప్రకటించింది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 22వ తేదీన ఘనంగా జరగనుంది. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కూడా ఆహ్వానించారు. తమకు అందిన ఆహ్వానం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ స్పందించారు. ఓ లేఖ విడుదల చేశారు. పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు, పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీకి, లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నేత అధీర్ రంజన్ చౌదరికి ఆహ్వానం అందిందని జయరాం రమేష్ గుర్తు చేశారు. శ్రీరాముడిని మన దేశంలో కోట్లాది మంది ఆరాధిస్తారని జయరాం రమేష్ గుర్తు చేశారు. మతం అనేది వ్యక్తిగతమని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిరం అంశాన్ని రాజకీయం చేస్తున్నారని జయరాం రమేష్ అభిప్రాయపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమే పూర్తిగా నిర్మాణం కాని ఆలయాన్ని ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నారని జయరాం రమేష్ ఆరోపించారు. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గౌరవిస్తూ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు జయరాం రమేష్ తెలిపారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.